డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రూప్ 4 రెవెన్యూ ఆర్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి జిఎస్ విభాగంలో పాలిటీ అనేటటువంటి సబ్జెక్ట్లో అంతర్గత అంశాలు ఏముంటాయో ఈరోజు మనం నేర్చుకుందాం. సో వెల్కమ్ టు ప్లాటో ఆన్లైన్ యాప్. ఈరోజు మనం పాలిటీలో ఇంటర్నల్ ఎలిమెంట్స్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. సిలబస్లో వాస్తవానికి మనకి ఏమని ఇచ్చాడు అంటే కనుక ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అని ఇచ్చాడు కదా. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అని ఇచ్చాడు. దానికి అనుబంధంగా ఇంకేమి ఇచ్చాడు? కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అని ఇచ్చాడు. కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అని ఇచ్చాడు. ఆ తర్వాత పబ్లిక్ పాలసీ అని ఇచ్చాడు. ప్రభుత్వ విధానము అంటాం తెలుగులో. పబ్లిక్ పాలసీ అని ఇచ్చాడు. పబ్లిక్ పాలసీ, రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ ప్రిఫరెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ ఆఫ్ ఏపీ. ఇగో ఇది మనకు సిలబస్లో ఇచ్చినటువంటి జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి 12 కంటెంట్లలో 12 విభాగాలలో ఇదొక విభాగంగా ఇచ్చాడు. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఉప అంశాలు ఏముంటాయి, ఇందులో అంతర్గత అంశాలు ఏముంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో దీనిని మనం ఏం చేయాలంటే నాన్న, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అనే దాన్ని ఒక విభాగంగా అధ్యయనం చేయాలి. ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అనేటటువంటి అంశాన్ని మరొక విభాగంగా గమనించాలి. ఆ తర్వాత పబ్లిక్ పాలసీ అనేది ఒక విభాగంగా, ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ ఆఫ్ ఏపీ అనేది అందులోనే ఉంటుంది. సో దీన్ని మనం ఈ రకంగా విభజించుకున్నాం. ఇందులో ఉండేటటువంటి అంశాలని ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కనుక నాన్న, భారత రాజ్యాంగ పరిణామ క్రమం అనే పాఠ్యాంశాన్ని నేర్చుకోవాలి. భారత రాజ్యాంగ పరిణామ క్రమము, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. భారత రాజ్యాంగ పరిణామ క్రమం అనే పాఠ్యాంశాన్ని నేర్చుకోవాలి. ఏ విధంగా బ్రిటిష్ వారు భారతదేశంలో చట్టాలు చేసినారు, ఆ రోజు రెగ్యులేటింగ్ చట్టాలు కానీ, చార్టర్ చట్టాలు కానీ, అదేవిధంగా మార్లెమింటో సంస్కరణలు కానీ, మాంటెంగ్ చేమ్స్వర్త్ సంస్కరణలు కానీ, 1935 చట్టం కానీ, స్వాతంత్రం ఏ విధంగా సిద్ధించింది, భారత స్వాతంత్ర చట్టం కానీ, అదేవిధంగా రాజ్యాంగం రచించే బాధ్యతలు మనం ఏ విధంగా అంబేద్కర్ గారికి అప్పచెప్పాం, ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి పరిణామ విషయాలన్నీ కూడా భారత రాజ్యాంగం అనే పుస్తకానికి ముందున్నటువంటి చరిత్ర కూడా ఇందులో మనం అధ్యయనం చేయాలి. భారత రాజ్యాంగ పరిణామ క్రమం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొదటి టాపిక్. ఇక ఆ తర్వాత మనము రెండవ టాపిక్గా ఏం నేర్చుకుంటాము అంటే కనుక రాజ్యాంగ పరిణామ క్రమము. ఇందులోపట మనం నెక్స్ట్ నేర్చుకునే అంశం ఏంటిది నాన్న? భారత రాజ్యాంగ నిర్మాణము మరియు రాజ్యాంగ పరిషత్. దీన్నే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని కూడా అంటారు నాన్న ఇంగ్లీష్లో. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇగో ఈ రకంగా మనం రెండవ టాపిక్ని నేర్చుకుంటాం. మొదటిదేమో రాజ్యాంగ పరిణామ క్రమం, రెండోదేమో భారత రాజ్యాంగ నిర్మాణము, రాజ్యాంగ పరిషత్. మరి ఈ రాజ్యాంగ నిర్మాణంలో, రాజ్యాంగ పరిషత్తులో చాలా క్షుణ్ణంగా రాజ్యాంగం గురించి అధ్యయనం చేస్తాం. మరి రాజ్యాంగం రచించడానికి ఎంత ఖర్చు అయింది, ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది, అదేవిధంగా ఎన్ని దేశాలు సంప్రదించాం, రాజ్యాంగ ఆమోదంలో ఎన్ని పఠన దశలు ఉన్నాయి, భారత రాజ్యాంగ ఆమోద సమయంలో జరిగినటువంటి చర్చలేంటి, భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణం అసలు ఏ విధంగా జరిగింది,
భారత రాజ్యాంగ పరిషత్లో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరు, ఆనాడు రాజ్యాంగ పరిషత్లో కీలక పాత్ర పోషించినటువంటి మహిళలు ఎవరు, ఈ రకంగా రాజ్యాంగ పరిషత్ గురించి 360 డిగ్రీస్లో మొత్తం కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అది ఇక్కడ మిత్రులారా. అదేవిధంగా ఆ తర్వాతి టాపిక్లోకి వెళ్ళిపోతాం. ప్రవేశిక. భారత రాజ్యాంగ ప్రవేశిక, దీన్ని మనము ప్రీయాంబుల్ అని కూడా అంటాం నాన్న. ముందు మాట, విషయ సూచిక అలా అంటాం కదా. ప్రవేశిక, భారత రాజ్యాంగ ప్రవేశిక లేదా భారత రాజ్యాంగ పీఠిక ఏం చెప్తా ఉంది అనేది కూడా నేర్చుకోవాలి. భారతదేశ ప్రజలమైన మేము మా భారత రాజ్యాంగాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవింపజేసుకోవడానికి మా దేశంలోని ప్రజలకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచనలో, భావ ప్రకటనలో, ధర్మంలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛని, హోదాలో, అవకాశాల్లో సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని మరియు సమగ్రతను పెంపొందిస్తూ మా ఈ రాజ్యాంగాన్ని మా రాజ్యాంగ పరిషత్లో 1949 నవంబర్ 26న మేము సమర్పించుకుంటున్నామనున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి పీఠికను, ఇందులో ఉన్న ప్రతి పదాన్ని మనం ప్రవేశికలో నేర్చుకోవాలి. మొన్న అడిగాడు జనరల్ స్టడీస్లో, యూపీఎస్సీలో అడిగాడు. ఇలా మనం ప్రవేశికను చదువుకోవాలి. మొన్న దసరాకు ముందు జరిగినటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్లో నేరుగా ప్రియాంబుల్ నుంచే జనరల్ స్టడీస్లో పేపర్ అడిగాడు ప్రిలిమ్స్లో. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవాలి, జిఎస్లో ప్రవేశిక చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీన్ని అధ్యయనం చేయాలి. ఆ తర్వాత 4వ టాపిక్, భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు. భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు. ప్రపంచంలో ఏ రాజ్యాంగంలో లేనన్ని విశిష్ట లక్షణాలు భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు. ఎందుకంటే ఇంత సుదీర్ఘ రాజ్యాంగం, ఇంత అద్భుత రాజ్యాంగం, ఇంత పెద్ద లిఖిత రాజ్యాంగం ప్రపంచంలో మరెక్కడా కూడా లేదని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాల్లో దృఢ రాజ్యాంగం అంటే ఏంటి, అదృఢ రాజ్యాంగం అంటే ఏంటి, సమీకృత న్యాయ వ్యవస్థ అంటే ఏంటి, స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే ఏంటి, ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి పదాలు. న్యాయ సమీక్ష అంటే ఏంటి, ప్రాథమిక హక్కులేంటి, ఆదేశిక సూత్రాలేంటి, ప్రాథమిక విధులేంటి, మన దగ్గర ఉన్న పార్లమెంటరీ విధానం ఏంటి, మనం అనుసరిస్తున్న లౌకికత్వం ఏంటి, ఇలా అసలు రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలన్నీ కూడా సార్వజనీన వయోజన ఓటు హక్కుతో పాటు అన్నింటిని కూడా మనం రాజ్యాంగ విశిష్ట లక్షణాలు నేర్చుకుంటాం. ఒక మొబైల్ ఫోన్ తీసుకుంటే దీనికి కూడా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఏంటండి ఈ మొబైల్కి ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటివి, దీని యొక్క గొప్పతనం ఏంటిది ఉంటుంది, దీనికి ఒక ర్యామ్ అని, దీనికి ఒక కెమెరా అని ఇలా ఉంటాయి కదా. అలా భారత రాజ్యాంగానికి ఉన్న విశిష్ట లక్షణాలు, గొప్ప లక్షణాలన్నీ కూడా ఈ పాఠ్యాంశంలో చర్చించబడతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఆస్పిరెంట్స్. అదేవిధంగా ఆ తర్వాత మనం నేరుగా మరో పాఠ్యాంశంలోకి వెళ్ళిపోతాం. పౌరసత్వము అనేటటువంటి పాఠ్యాంశాన్ని నేర్చుకుంటాం. పౌరసత్వం అనే పాఠ్యాంశం అనేది ఏదైతే ఉందో నాన్న, ఈ పౌరసత్వం అనే పాఠ్యాంశాన్ని అధ్యయనం చేసుకుంటే కరెంట్ అఫైర్స్లో కూడా బిట్లు పడేదానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 2019లో కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద సిఏఏ బిల్ అనే బిల్లును రూపొందించింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటాం, పౌరసత్వ సవరణ చట్టం 2019. మరి పౌరసత్వ సవరణ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇది ఎవరెవరికి పౌరసత్వాన్ని కల్పిస్తుంది, ఈ చట్టంపై ముస్లింల యొక్క వ్యతిరేకతకు కారణం ఏంటి, ముస్లింలు ఎందుకు వ్యతిరేకము అనేటటువంటి అంశాలు. అదేవిధంగా ఇన్నర్ లైన్ పర్మిట్ అనేటటువంటి నూతన కాన్సెప్ట్. ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఈ దేశంలో నువ్వు కొన్ని రాష్ట్రాలకు వెళ్ళాలి అంటే ముందస్తు అనుమతి తీసుకొని వెళ్ళాలి. అలాంటి ఇన్నర్ లైన్ పర్మిట్ అనేటటువంటి అద్భుతమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ పౌరసత్వం అనే టాపిక్లో వివరించబడతాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి డియర్ ఆస్పిరెంట్స్. ఆ తర్వాత నేరుగా మనం ప్రాథమిక హక్కులు అనే లెసన్లోకి వెళ్ళిపోతాం. ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులు మనకున్నటువంటి హక్కులు సమానత్వపు హక్కు అయినా, స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు అయినా,
పీడనాన్ని నిరోధించే హక్కు అయినా, మత స్వాతంత్రపు హక్కు అయినా, అదేవిధంగా ఈ యొక్క విద్యా సాంస్కృతిక విషయపు హక్కు అయినా, అదేవిధంగా రాజ్యాంగ పరిహారపు హక్కు అయినా, ఆస్తి హక్కు అంటే లేదు, తొలగించినాం. మరి ఇలాంటి ఉన్నటువంటి 6 హక్కులను, అందులో ఉన్నటువంటి ప్రతి ఆర్టికల్ను 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి ప్రతి ఆర్టికల్ను, అందులో ఉన్న ప్రతి సబ్ క్లాజును, ఆ ఆర్టికల్పై వచ్చినటువంటి సుప్రీంకోర్టు కేసులను సైతం చాలా అద్భుతంగా ప్రాథమిక హక్కుల్లో నేర్చుకోవాలి. ప్రాథమిక హక్కుల్లో 19వ ప్రకరణ చాలా క్రియాశీలకమైనటువంటి ప్రకరణ, భావ వ్యక్తీకరణ స్వాతంత్రానికి సంబంధించినటువంటి ప్రకరణ, అది గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఎన్నో విషయాలు ప్రాథమిక హక్కుల దగ్గర మనం నేర్చుకుంటాం విత్ కాంటెంపరీ ఎలిమెంట్స్, అంటే వర్తమాన అంశాలను జోడించి నేర్చుకుంటాం. ఇదే కాదు, ఇటీవలి కాలంలో అంటే మొన్న ఈ మధ్య చాలా కీలకమైనటువంటి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్టం పేరు దిశా చట్టం. ఏ చట్టము నాన్న? దిశా చట్టం. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రియతమ ముఖ్యమంత్రి తీసుకొచ్చినటువంటి చట్టం దిశా చట్టం 2019. మరి ఈ చట్టం అసలు ఎలాంటి మార్పులకు నాంది తీసుకొస్తూ ఉంది? ఈ చట్టం తీసుకురావడానికి ఉన్నటువంటి ఆంతర్యాలు ఏమిటి? ఈ చట్టం ద్వారా ఎలాంటి భరోసా మనం ఆడపిల్లలకి ఇస్తూ ఉన్నాం, మహిళలకు ఇస్తూ ఉన్నాం? ఈ దిశా చట్టాన్ని కూడా చాలా గొప్పగా ఈ యొక్క ప్రాథమిక హక్కుల దగ్గర ప్రకరణ 14 దగ్గర చట్టం ముందు అందరూ సమానం అనేటటువంటి అంశం దగ్గర మనం చాలా స్పష్టంగా నేర్చుకుంటాం. దిశా చట్టం యొక్క నినాదం ఏంటి? దిశా చట్టంలో 0 FIR అంటే ఏంటి? దిశా చట్టంలో ఏ విధంగా కంప్లైంట్ చేయాలి? దిశా చట్టం అసలు ఏం చెప్తా ఉంది? వారు విధించే శిక్ష ఏంటి? ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా కాంటెంపరీ ఇష్యూస్ అన్నిటిని కూడా మేళవించి చెప్పడం జరుగుతుంది డియర్ ఆస్పిరెంట్స్ పాఠ్యాంశం ప్రాథమిక హక్కుల దగ్గర. ఆ తర్వాత స్ట్రైట్ అవే మనం మరో పాఠ్యాంశంలోకి వెళ్ళిపోతాం. ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశిక నియమాలు అంటాం. ఇంగ్లీష్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటాం నాన్న వీటిని. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటి? ఆదేశిక సూత్రాలు ఏం చెప్తా ఉంది? ఆదేశిక సూత్రాల్లో అంతర్గతంగా ఉన్న అంశాలు ఎందుకు అమలు కావు? మద్యపాన నిషేధం ఉంది, ఆదేశిక సూత్రాల్లో ఉంది, అమలు కాదు. ఎందుకు అమలు కాదు? అసలు ఆదేశిక సూత్రాలకి ప్రాథమిక హక్కులకు మధ్య వైరుధ్యం ఏంటి? ఆదేశిక సూత్రాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ కూడాను 36 నుంచి 51 వరకు ఆర్టికల్స్ అన్నింటినీ కూడా రాజ్యాంగంలోని 4వ భాగం ద్వారా మీకు వివరించడం జరుగుతుంది ఆదేశిక సూత్రాలు అనే పాఠ్యాంశం ద్వారా. జిఎస్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదేవిధంగా ఆ తర్వాత నేరుగా ప్రాథమిక విధుల గురించి నేర్చుకుంటాం. ఇన్ని ఇచ్చినటువంటి దేశానికి అటువైపున పౌరసత్వం కానీ, ఇటువైపున ప్రాథమిక హక్కులు కానీ, ఇటువైపున ఆదేశిక సూత్రాలు కానీ, ఇటువైపున నీకు అన్ని రకాల స్వేచ్ఛలు ఇచ్చిన ఈ దేశానికి, ఈ సమాజానికి నువ్వేం చేయాలి, ఒక వ్యక్తిగా నువ్వేం చేయాలి అని చెప్పేటటువంటి విధులు ప్రాథమిక విధులు. 11 ప్రాథమిక విధులు చాలా స్పష్టంగా, చాలా అద్భుతంగా నేర్చుకోవాల్సిన అక్కర ఉంటుంది, అవసరం ఉంటుంది. ప్రాథమిక విధుల దగ్గర మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత నేరుగా మనం ఆ తదుపరి టాపిక్లోకి వెళ్ళిపోతాం. కేంద్ర ప్రభుత్వం అనేటటువంటి టాపిక్లోకి వెళ్ళిపోతాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి, లోక్సభ, రాజ్యసభ, పార్లమెంటరీ పదజాలం, ఇలాంటి విశిష్టమైనటువంటి ఎన్నో అంతర్గత అంశాలతో కేంద్ర ప్రభుత్వాన్ని నేర్చుకోబోతా ఉన్నాం. రాష్ట్రపతి దగ్గర నుంచి లోక్సభ, రాజ్యసభ వరకు అన్నిటి మీద సమగ్రమైనటువంటి విశ్లేషణ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. జిఎస్లో చాలా కీలకమైనటువంటి టాపిక్గా మనం కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తా ఉంటాం నాన్న. చాలా గొప్ప లెసన్. ఆ తర్వాత నేరుగా రాష్ట్ర ప్రభుత్వం లెసన్లోకి వెళ్ళిపోతాం. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అయితేనేమి, మన విశ్వభూషణ్ హరిచందన్ గారు గవర్నర్ అయితేనేమి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి గురించి అయితేనేమి, రాష్ట్ర మంత్రి మండలి గురించి అయితేనేమి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న శాసనసభలు అంటే అటువైపున అసెంబ్లీ కానీ, ఇటువైపున మండలి కానీ, శాసన మండలి, వీటన్నిటి గురించి నేర్చుకోవాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాం. ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వం గురించి అధ్యయనం చేస్తాం. ఇదే కాదు, మీరు ఇంకో విషయాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలి. స్థానిక ప్రభుత్వం. ఇటీవలి కాలంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు జరిగినాయి. అటువైపున
గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, నగర పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ ఎన్నికలన్నింటినీ చాలా స్పష్టంగా స్థానిక ప్రభుత్వాల్లో మనం నేర్చుకుంటాం. అసలు వార్డు మెంబర్ అంటే ఎవరు, సర్పంచ్ అంటే ఎవరు, అసలు గ్రామ సభ ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకుంటాం. వార్డు మెంబర్ దగ్గర నుంచి ఒక మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మేయర్ వరకు అన్ని అంశాలు స్థానిక ప్రభుత్వాల్లో చర్చించబడతాయి. మై డియర్ ఆస్పిరెంట్స్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నేరుగా న్యాయ వ్యవస్థ గురించి నేర్చుకుంటాం. న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ సిస్టమ్ అంటాం. న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లాలో ఉన్న కోర్టులు, లోక్ అదాలత్లు, వీటన్నిటి కూడా భారతదేశంలో ఉన్న మొత్తం న్యాయ వ్యవస్థని ఇక్కడే నేర్చుకుంటాం. అది సమీకృత న్యాయ వ్యవస్థ అయినా, స్వతంత్ర న్యాయ వ్యవస్థ లక్షణమైనా కూడా ఇక్కడే చర్చించబడుతుంది. న్యాయ వ్యవస్థ చాలా కీలకమైనటువంటి పాఠ్యాంశం, గుర్తుపెట్టుకోవాలి. జిఎస్లో దీన్ని కూడా చర్చిస్తాం. ఆ తర్వాత నేరుగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటటువంటి టాపిక్లోకి వెళ్ళిపోతాం. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అంటాం. ఖచ్చితంగా దీన్ని అధ్యయనం చేయాలి. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఎలాంటి సంబంధాలు ఉంటాయి, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఏ విధంగా అధికారాలు పంచబడి ఉంటాయి, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య శాసన అధికారాలైనా, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య పరిపాలనా అధికారాలైనా, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఆర్థిక అధికారాలైనా ఏ విధంగా పరిపాలించబడ్డాయి, ఏ విధంగా విభజించబడ్డాయి అనేది 245వ ఆర్టికల్ నుంచి 300 ఏ ఆర్టికల్ మధ్య ఉన్నటువంటి అన్ని విభాగాలు ఇక్కడే నేర్చుకోబడతాయి. అటువైపున అంతర్రాష్ట్రీయ మండలి కానీ, మరోవైపున జోనల్ కౌన్సిల్లు కానీ ఇక్కడ నేర్చుకోబడతాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు. జిఎస్లో మోస్ట్ ఇంపార్టెంట్ సర్కారియా కమిటీ గురించి, మదనమోహన పూంచి కమిటీ గురించి, రాజమన్నార్ కమిటీ గురించి ఇక్కడే వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆ తర్వాత మనం నేరుగా రాజ్యాంగం గుర్తించిన భాషల గురించి నేర్చుకుంటాం. రాజ్యాంగం గుర్తించిన భాషలు, మీ అందరికీ తెలుసు, భారతదేశంలో రాజ్యాంగం గుర్తించిన భాషలు 22 భాషలు గుర్తించడం జరిగింది. మరి అదే 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే 1652 భాషలు ఈ దేశంలో ఉన్నాయి. 1652 భాషలకు పుట్టినిల్లు ఈ భారతదేశం అయితే రాజ్యాంగంలో 22 భాషలు గుర్తించబడ్డాయి. ఆ 22 భాషలు కూడా వేళ్లపై లెక్క పెట్టేటట్టు నేర్చుకోగలగాలి మిత్రులారా, అప్పుడే విజయం సాధిస్తాం. అది రాజ్యాంగం గుర్తించిన భాషలు. ఆ తర్వాత స్ట్రైట్ అవే మనం ఎన్నికల వ్యవస్థ గురించి నేర్చుకుంటాం. అంటే భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ గురించి నేర్చుకుంటాం. ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి, సార్వత్రిక ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు, మధ్యంతర ఎన్నికలకు ఉన్న తేడాలు నేర్చుకుంటాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చర్చల్లో జమిలీ ఎన్నిక అని చెప్పేసి ఒక కొత్త ఎన్నిక విధానం ఒకటి వచ్చింది. అసలు జమిలీ ఎన్నిక అంటే ఏంటి అనే అంశాలు కూడా భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ అనే పాఠ్యాంశంలో మనం నేర్చుకుంటాం. ఇక్కడే ఈవీఎం గురించి కానీ, అదేవిధంగా నోటా అనేటటువంటి నన్ ఆఫ్ ద ఎబవ్ అనేటటువంటి ఒక ఐచ్ఛిక అంశాన్ని కానీ, అదేవిధంగా వీవీప్యాట్ ఓటు వేసిన తర్వాత ఒక ఓటర్ తన ఓటు తను అనుకున్న అభ్యర్థికే వెళ్ళిందో లేదో కూడా ఈ వీవీప్యాట్ గురించి మనం నేర్చుకుంటాం. తెలుసుకోవడానికి వీవీప్యాట్ ఉంటుంది, అలాంటి వీవీప్యాట్ గురించి నేర్చుకుంటాం. సో ఇవన్నీ కూడా భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ గురించి వస్తాయి. ప్రాంతీయ పార్టీ అంటే ఏంటి, జాతీయ పార్టీ అంటే ఏంటి, ఏ అంశాలు అనుకూలంగా వస్తే ప్రాంతీయ పార్టీ అంటాం, ఏ నియమాలను సంతృప్తి పరిస్తే జాతీయ పార్టీ అంటాం, జాతీయ పార్టీలు ఏంటివి, ప్రాంతీయ పార్టీలు ఏంటివి, ఇవన్నీ కూడా భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ దగ్గర చర్చించబడతాయి. ఇక్కడి వరకు మనం తీసుకుంటే అదేవిధంగా మనము రాజ్యాంగబద్ధ సంస్థలు అనేటటువంటి అంశాన్ని నేర్చుకుంటాం. దానికి అనుబంధంగానే చట్టబద్ధ సంస్థల గురించి నేర్చుకుంటాం. రాజ్యాంగబద్ధ సంస్థలకు చట్టబద్ధ సంస్థలకు ఉన్నటువంటి తేడా చాలామందికి చాలా కన్ఫ్యూజన్. రాజ్యాంగబద్ధ సంస్థలకు చట్టబద్ధ సంస్థలకు ఉన్న తేడా ఏంటి సార్ అని అడుగుతూ ఉంటారు. చాలా బేసిక్ ప్రశ్న అది. సో దీనికి సమాధానం క్లాసుల్లో భవిష్యత్తులో మీరు యాప్ పర్చేస్ చేసిన తర్వాత మన ప్లాటో ఆన్లైన్ యాప్లో సవివరంగా వివరించబడి ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే కేంద్ర ఆర్థిక సంఘం ఉంది. కేంద్ర ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాల పరిమితి కోసం పనిచేస్తూ
కేంద్రం యొక్క నిధులను ఏ ఏ రాష్ట్రాలకు ఏ నిష్పత్తుల్లో ఇవ్వాలి అని సిఫారసులు చేసే కేంద్ర ఆర్థిక సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ, దాన్ని అధ్యయనం చేస్తాం. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ, ఇక్కడ అధ్యయనం చేస్తాం. యూపీఎస్సి రాజ్యాంగబద్ధ సంస్థ అధ్యయనం చేస్తాం. ఇలా రాజ్యాంగబద్ధ సంస్థలను, అదేవిధంగా చట్టబద్ధ సంస్థలను, ఉదాహరణకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సి ఉంది. ఎన్హెచ్ఆర్సి అనేది ఒక చట్టబద్ధ సంస్థ, దీన్ని ఇక్కడ విశ్లేషిస్తాం. ఇలా చట్టబద్ధ సంస్థలన్నీ కూడా ఇందులో, రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ కూడా ఇందులో చర్చించబడతాయి. ఈ రకంగా వీటిని కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీంతో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అనే అంశము పూర్తవుతుంది. ఇక దీని తర్వాత మనకు సిలబస్లో ఇచ్చిన అంశం కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అన్నాడు. ఏమన్నా కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్. మరి కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్లో భాగంగా మనం ఏ అంశాన్ని నేర్చుకుంటామంటే రాజ్యాంగ సవాళ్లను నేర్చుకుంటాం. రాజ్యాంగ సవాళ్ళు. భారత రాజ్యాంగం ఇటీవలి కాలంలో ఎన్నెన్నో సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటుంది. లౌకికత్వం అనేది ఒక సవాల్ అవ్వచ్చు. మితిమీరిన రాజ్యాంగ సవరణలు సవాళ్ళు అవ్వచ్చు. మితిమీరిన ఆర్డినెన్సులు జారీ చేయడం సవాళ్ళు అవ్వచ్చు. మతతత్వం ఈ దేశంలో రాజ్యాంగానికి ఒక సవాలు విసరొచ్చు. ప్రాంతీయ తత్వం ఒక సవాలు విసరొచ్చు. కులతత్వం అనేది సవాలు విసరొచ్చు. అదేవిధంగా పార్లమెంటరీ యొక్క విచ్చలవిడితనం కూడా ఒక సవాల్ అవ్వచ్చు. న్యాయ వ్యవస్థ యొక్క మితిమీరిన జోక్యం కూడా ఒక సవాల్ అవ్వచ్చు. ఇలా రాజ్యాంగం ఎదుర్కొంటున్నటువంటి ఎన్నెన్నో సవాళ్లను మనం ఇక్కడ నేర్చుకునే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అండ్ మై డియర్ ఆస్పిరెంట్స్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నేరుగా మనం గవర్నెన్స్ అనే టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? ఇక్కడ చూడండి, పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్, రిఫార్మ్స్ అండ్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రెఫరెన్స్ ఆఫ్ ఏపీ అన్నాం కదా. ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఏం చేస్తామంటే గవర్నెన్స్ అనే టాపిక్లోకి వెళ్ళిపోతాం. గవర్నెన్స్. మరి గవర్నెన్స్ అంటే పాలన అనేటటువంటి టాపిక్లో మొట్టమొదటి అంశంగా మనం ఏం నేర్చుకుంటామంటే పబ్లిక్ పాలసీ. దీన్నే మనము ప్రభుత్వ విధానము అని అంటాము. ఏ విధానము ప్రభుత్వ విధానము. దీన్ని నేర్చుకుంటాం. ఆ తర్వాత గవర్నెన్స్ గురించి నేర్చుకుంటాం. గవర్నెన్స్ తర్వాత మనము గుడ్ గవర్నెన్స్ గురించి నేర్చుకుంటాం. ఆ తర్వాత స్మార్ట్ గవర్నెన్స్ గురించి నేర్చుకుంటాం. సో పబ్లిక్ పాలసీ, ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి నేర్చుకుంటాం. అసలు ప్రభుత్వ విధానం అంటే ఏంటి, ప్రభుత్వం ఎలాంటి విధానాలు తీసుకుంటుంది, ప్రభుత్వ విధానాలు ఎన్ని రకాలు, ఎవరి సంక్షేమం కోసం ప్రభుత్వం విధానాలు తీసుకోవాలి, పబ్లిక్ పాలసీస్ అలా ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఆ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్తాం అనేది ఒక టాపిక్. గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అంటే సాంకేతికతను ఉపయోగించుకొని పరిపాలన ఏ విధంగా చేయాలి, దానివల్ల లాభాలు నష్టాలు ఏంటివి అనేది నేర్చుకుంటాం. ఆ తర్వాత గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన గురించి నేర్చుకుంటాం. ఆ తర్వాత స్మార్ట్ గవర్నెన్స్ అంటే ఏంటి అనేది కూడా మనం నేర్చుకుంటాం. ట్రాన్స్పరెన్సీ అవ్వచ్చు, రెస్పాన్సివ్ అవ్వచ్చు, అకౌంటబిలిటీ అవ్వచ్చు, మోరల్ వాల్యూస్ని మెయింటైన్ చేయడం అవ్వచ్చు, సింపుల్గా పాలన అవ్వడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా స్మార్ట్ గవర్నెన్స్లో భాగంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఏపీ దృష్టికోణంలోనే నేర్చుకోవాలి. పబ్లిక్ పాలసీ, అసలు పబ్లిక్ పాలసీ అంటే ఏందో నేర్చుకొని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పాలసీలు ఏ విధంగా ఉన్నాయి, రీసెంట్గా జగనన్న ప్రభుత్వం ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది, నెక్స్ట్ గవర్నెన్స్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, గవర్నెన్స్ వాడకం ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది, నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది, స్మార్ట్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది. ఈ విధంగా ఇన్ని అద్భుతమైనటువంటి అంశాల్ని ఆంధ్రప్రదేశ్ దృష్టితో నేర్చుకుంటే ఖచ్చితంగా మనం విజయం సాధించవచ్చు. ఈ అంశాలన్నీ నేర్చుకుంటే నీకు ఇక్కడ చూడండి మనకి ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం పూర్తిగా చదివినట్టే కదా. సో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ, రిఫార్మ్స్ అండ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ ఆఫ్
ఆంధ్రప్రదేశ్. ఈ రకంగా మనం వీటన్నింటినీ కూడా అధ్యయనం చేయాలి. ఇవన్నీ కూడా సబ్ కాంటెంట్స్, ఇవన్నీ కూడా వీటన్నిటిని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది నాన్న. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చదువుకోండి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ప్లాటో ఆన్లైన్ యాప్ ఏదైతే ఉందో, ఈ ప్లాటో ఆన్లైన్ యాప్లో ఆల్రెడీ ఇవన్నీ కూడా మీకు యాప్లో ఉన్నవి. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మీ అందరికీ ఆఫర్లో ఈ ప్లాటో ఆన్లైన్ యాప్ ద్వారా గ్రూప్ 4 పూర్తి కోర్సు బిడ్ బ్యాంకుతో సహా, అవునా, అదేవిధంగా 10 గ్రాండ్ టెస్టులు, మాక్ టెస్టులు, టెస్ట్ సిరీస్, వీటన్నిటినీ ఉచితంగా ఈ ఒక్క యాక్సెస్ తీసుకుంటే, ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ అయితే కనుక వీటన్నిటిని ఉచితంగా మీరు పొందొచ్చు. మళ్ళీ చాలా గొప్ప విషయం ఏంటంటే, వీడియో క్లాసెస్ 100% సిలబస్ కవర్డ్. సిలబస్ను పూర్తిగా కవర్ చేసినటువంటి ఆన్లైన్ యాప్ ఏదైనా ఉంది అంటే నేను ఘంటాపదంగా చెప్పగలుగుతా, అది ప్లాటో మాత్రమే. పైన చెప్పడం కాదండి, పూర్తిగా చెప్పబడ్డటువంటి యాప్ ఇది, గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా మనం ఆఫర్లో ఉంది కాబట్టి, ఇవాళ రేపు అంటే డిసెంబర్ 31, జనవరి 1 ఆఫర్లో ఉంది కాబట్టి, ఇప్పటికి కూడా ఆఫర్లో ఉన్నాయి కాబట్టి, వీటన్నిటిని కూడా మీరు సద్వినియోగం చేసుకుంటూ విజయం సాధిస్తారని, ప్లాటో ఆన్లైన్ యాప్ అందించేటటువంటి అత్యుత్తమ ఫ్యాకల్టీ బోధన, మంచి క్వాలిటీ, మంచి సౌండింగ్, మీరు ఇయర్ ఫోన్స్, నేను పదే చెప్తుంటా, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక్కసారి మీరు ప్లాటో ఆన్లైన్ క్లాస్ వినండి. ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు బయట ఎక్కడ కూడా అంత ఎక్స్పీరియన్స్ చేయరు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఈ విధంగా విజయం సాధిస్తారని, ఈ విధంగా చదువుకుంటారని ఆశిస్తూ, మీ అందరి విజయంలో మా పాత్ర కొంతైనా ఉంటుందని ఆశిస్తూ, ప్లాటో యాజమాన్యం, థ్యాంక్ యూ.